నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు బహుశా కొన్ని రోజులే అవుతుంది కదా, వీళ్ళని కూడా ఒకసారి చూద్దాము ఒకసారి. కానీ నా లెక్క ప్రకారంగా మాత్రం బీజేపీ రావడం ఒక ఉత్తమం అనిపిస్తుందండి. కానీ మా తెలంగాణలో ప్రజలకు బీజేపీ అంటేనే కొద్దిగా విరక్తి అది ఎందుకంటే ప్రొపగండ వల్ల అయిపోయింది అది. ఎందుకంటే బీజేపీ అనేది మనది సనాతన ధర్మం, హిందూది. వాళ్ళు వేరే పార్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తొక్కడానికి, బీజేపీ పార్టీని తొక్కడానికి ఈ ధర్మ మార్గం ఎంచుకొని వాళ్ళని బదలాం చేయడం అంతే. కానీ లెక్క చూస్తే మాత్రం ఇప్పుడు మన భారతదేశంలో సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇన్ని సంవత్సరాలుగా. వాళ్ళ పరిపాలన ఎంత గ్రేట్ పరిపాలన చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో రెవెన్యూ అనేది చాలా తక్కువైపోతుంది. అన్ని ఉచితంగా ఇవ్వడం, ఉచితంగా ఇచ్చేది అవసరం లేదండి. ప్రజలకు కావాల్సింది ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇక్కడ మొత్తం అన్ఎంప్లాయ్మెంటే ఉంది. ఇప్పుడు మా పిల్లలు ఇంత చదువుకున్నారు, ఏం జాబులు దొరుకుతున్నాయండి చెప్పండి. అది కాదండి, ఉచిత పథకాలు అనేది అది ఒక మంచి ఒక గ్రేట్ పని అని కాదు అనుకోను నేను అనుకోను. నా మాత్రాన ప్రజలకు ఇంకా వేరే ప్రజలకు ఏముందో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం విషయం, ఈ ఉచిత పథకాలు అనేది ప్రతి ఒక్కరికి వర్తియాలి. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండొద్దు. అసలు ఉచిత పథకాలు అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా మంచి గ్రేట్ రెవెన్యూ ఉన్నది, చాలా డబ్బు ఉన్నది. అంటే ఉచిత పథకాలు ఇచ్చినా తెలంగాణలో సగము అన్ని పొక్కలు ఈ పార్టీ వస్తే సగం పొక్క తవ్విపోతారు, ఆ పార్టీ వస్తే సగం పొక్క తవ్విపోతారు. కానీ ఏంటండి ఇప్పుడు మామూలు మనుషులు, వ్యక్తులు ఇప్పుడు మా ఏజ్కి తగ్గట్టు ఏం ఉపాధి ఉందని చెప్పండి, గవర్నమెంట్ ఏమి ఇస్తుందండి అని చెప్పండి. మేము ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం పోట్లాడాము చిన్ననాటి నుంచి, కానీ మాకేమున్నదండి చెప్పండి. ఇవన్నీ చేసేది కూడా గవర్నమెంట్ కొద్దిగా, ఎందుకంటే చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఏదో చేశారు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది ముందుకు. నేనేమోనండి ఇవ్వడానికి, ప్రజలు ఇస్తారు, మా బట్టి వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సడన్ గా ఎలక్షన్స్ వచ్చాయి, ఆ ఎలక్షన్ బట్టి ప్రజలే చెప్పేస్తారు. దాన్ని బట్టి ఏ పార్టీ అనేది టైం అవసరం లేదు. నెక్స్ట్ అదే దాన్ని బట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా తెలిసిపోతుంది. నేనని కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కోరుకోవాలి. వాళ్ళు కూడా ఒక ఛాన్స్, ఒక అవకాశం అనేది ఇవ్వాలి కదండి. మనము అందరు సార్ ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చింది, వాళ్ళు పరిపాలించారు. ఇంతకు ముందు తెలుగుదేశం ఉండే, వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చింది కదా, వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత బీజేపీకి మనం ఎంకరేజ్ చేస్తే ఆ పార్టీ ద్వారా కూడా ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుందా లేదని తెలిసిపోతుంది. కాదా అండి, ఇప్పుడు 10 పార్టీలు ఉన్నాయి మన భారతదేశంలో, ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ ఉంటే ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది? మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉండే సెంట్రల్లో, ప్రజలు గుర్తింపు వచ్చింది. ప్రజలకు కాంగ్రెస్ వల్ల సెంట్రల్లో ఏమైంది అనేది అక్కడి ప్రజలు, మన ప్రజలు అంతా నిర్ణయించుకొని బీజేపీని సెంట్రల్లో కూర్చోబెట్టారు, మోడీ గారిని. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. అవును, ప్రతి ఒక్కరు ఇవ్వాలండి, అది ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఇక్కడ రిలీజన్ అని కాదు, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది కరోనా టైంలో కూడా, ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు బీజేపీ అనేది ఒక సంస్థ, ఒక పొలిటికల్ పార్టీ అనేది ఎట్లా నిర్ణయించింది. అదే కనుక కాంగ్రెస్ ఉంటే ఏం చేసేది, వేరే పార్టీ ఉంటే ఏం చేసేదో తెలియదు. కానీ బీజేపీ వల్ల కరోనా టైంలో కూడా చాలా మంచిగా మేలైంది, చాలా తట్టుకున్నదండి, మేలని తట్టుకున్నది. సార్ ప్రజల్ని చూసేవాడు ప్రధానమంత్రి. ప్రజల్ని ఎవరైతే మంచిగా చూస్తారో ప్రజలే వాళ్ళకు ఇది చెప్తారు.